Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. వారే వా శివ, ఇప్పుడు నీకు ఒక కోచ్ కాదు, ఇద్దరు కోచ్లు. కాపాడు శివ, శివ నన్ను కాపాడు, నేను త్వరగా. నేను చాలా ఎత్తులో ఉన్నాను అనుకున్నాను. అది నేనేమంటానంటే, నువ్వు ప్రాక్టీస్ చేస్తేను సరే, నేను ప్రాక్టీస్ చేసినా సరే, రెండు ఒకటే కదా. నువ్వు బాగా ప్రాక్టీస్ చేసుకో. ఎవరైనా రండి, నన్ను కాపాడండి. నా గదిలోకి దొంగొచ్చాడు. రండి రండి. హే వెయిట్, స్టాప్. ఎవరో అరుస్తున్నట్టు నాకు వినిపిస్తోంది. శివ, అలా చూడు, పైన విండో నుంచి ఎవరో అరుస్తూనే ఉన్నారు. అంకుల్, ఆ దొంగేడి? అడుగో, ఆ మెట్ల నుంచి పరిగెడుతున్నాడు, వెళ్ళు. అదిగో అటు చూడండి, శివ అక్కడ ఉన్నాడు. కాస్త జాగ్రత్త. ఈ రాజాని పట్టుకోవడం నీకు అంత సులభమైన పని కాదు. బాయ్ బాయ్. ఈ డానీ కనుసన్నల్లోంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. విజయవంతంగా రెండో ఫైల్ నా చేతికొచ్చింది. సార్, ఈ ఫైల్లో అసలు ఏముందని దొంగతనం చేయమన్నారు? ఇదేమీ సాధారణమైనది కాదు, ఇదొక ఫార్ములా. ఇది మాత్రం నా చేతికి చిక్కితే ఈ లోకమే నా కాళ్ల కింద ఉంటుంది. మొత్తం ముగ్గురు సైంటిస్టులు, బట్ బోస్, భరద్వాజ్, వీళ్ళ ముగ్గురు కలిసి ఒక సీక్రెట్ వెపన్ ని తయారు చేస్తున్నారు. వాళ్ళ ముగ్గురు చాలా తెలివైన వాళ్ళలాగా ఈ ఫార్ములాని 3 భాగాలుగా విభజించి కాపాడుకుంటూ వస్తున్నారు. నాకు ఈ విషయం ఈ మధ్యనే తెలిసింది. ఇప్పుడు నాకు కావాల్సింది ఆ ఆఖరి ఫైల్. ఆ తర్వాత నేను ఈ ఊరు వదిలి టాటా బాయ్ అని వెళ్ళిపోతాను. రాజా, తర్వాత ఫైల్ ని నువ్వు ఆ సైంటిస్ట్ భరద్వాజ ఇంటి నుంచి తీసుకురావాలి. ఓకే సార్. ఓ లడ్డు సింగ్ గారు, దయచేసి మీరు ఎలాగైనా ఆ దొంగల్ని పట్టుకోండి. అలాగే మా దగ్గర దోచుకున్న వస్తువుల్ని మాకు ఇప్పించేయండి. లడ్డు సింగ్ గారు, ప్లీజ్. సార్, నేను నా వల్ల అయినంత వరకు ప్రయత్నిస్తూనే ఉన్నాను. మీరు ఇద్దరు ఈ దేశానికి కావలసిన గొప్ప సైంటిస్టులు. మీకోసం నేను ఏదైనా చేస్తాను. లడ్డు సింగ్ గారు, వీళ్ళ మాటలు బట్టి నాకు ఒక విషయం అర్థమవుతోంది. ఆ నిచ్చెన దొంగతనాలు చూస్తే ఈ సైంటిస్టులు ఇద్దరు ఇంట్లోనే దొంగతనాలు చేశాడు. కాబట్టి ఇది ఖచ్చితంగా కోఇన్సిడెన్స్ కాదు. ఈ 2 దొంగతనాలకి తప్పకుండా ఒక కనెక్షన్ ఉండే ఉంటుంది. సైంటిస్ట్ సార్, మీరిద్దరు కాకుండా మన వేదా సిటీలో వేరెవరైనా సైంటిస్ట్ కూడా ఉన్నారా? నేనున్నాను. ఈ ఊర్లో మొత్తం 3 సైంటిస్టులు ఉన్నాం. అంటే మీరు ముగ్గురు కలిసి ఏదైనా సీక్రెట్ ప్రాజెక్ట్ ని చేస్తున్నారా? ఒకవేళ మీరు చేస్తున్నట్టయితే తప్పకుండా నెక్స్ట్ దొంగతనం ఈ సైంటిస్ట్ ఇంట్లోనే జరుగుతుంది. నువ్వు కరెక్ట్ గానే చెప్పావు. మేము ముగ్గురం కలిసి సీక్రెట్ గా ఒక వెపన్ తయారు చేస్తున్నాం. దానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని మేము 3గా విభజించి ఉంచాం. దాన్ని చాలా భద్రంగా ఉంచాల్సింది. కానీ అవి ఏ దుర్మార్గుడి చేతికైనా దొరికాయంటే ఇక డౌటే లేదు, నెక్స్ట్ దొంగతనం మీ ఇంట్లోనే. కానీ ఈసారి మనమందరం సిద్ధంగా ఉండాలి. కానీ మనం తొందరపడి ఆ దొంగని అక్కడే పట్టుకోకూడదు. మనం వాడిని ఫాలో చేసి వాడి బాస్ దగ్గరికి వెళ్ళి పట్టుకోవాలి. వాళ్ళ బాస్ కూడా మనకి ముఖ్యం.
లడ్డు సింగ్ గారు రండి వెళ్దాం, మన వాళ్ళని ఫాలో చేయాలి. ఓకే సార్. నేను కూడా ఇదే చెప్పాలని అనుకున్నాను. ఈ రాజుని పట్టుకోవడం అంత సులభమైన పని కాదు. ఎప్పుడు లాగే ఎందుకు ఇలా అవుతుంది? ఈ డానీ కనుసనల నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఒక చిన్న పిల్లాడి చేతిలో దెబ్బలు తింటావా? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. ఇవా అయిపోయాడా గుండు? నా చేతికి చిక్కాడు కదా, ఏం చేస్తాడో చూడు. శివా, నా చెయ్యి ఇరిగిపోయింది, నా వల్ల కావట్లేదు. బాబు, నిచ్చెనతోటి బాగానే ఫైట్ చేశావు, కానీ నువ్వు నన్ను మర్చిపోయావు. శివా, త్వరగా దూకే, ముందర దారి లేదు. చాలు చాలు, ఆపు. ఇక ఈ డానీ దెబ్బలు తినలేడు. ఆపు, కొట్టొద్దు. థ్యాంక్ యూ శివా, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు టైం తీసుకొని నాతో పాటు వచ్చి ఇలా టఫ్ గా ట్రైనింగ్ తీసుకుంటున్నావు కదా. ఈ విధంగా ట్రైనింగ్ తీసుకోవాలని ఈ కాలపు పిల్లలకి అసలు తోచడం లేదు. హై. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.